గద్వాల జిల్లా సల్కాపురంలో సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు హామీల ప్రకటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ అభివృద్ధి కోసం ఏకంగా 22 అంశాలతో కూడిన మేనిఫెస్టోను 100 రూపాయల బాండ్ పత్రంపై ప్రకటించారు. తాను ఎన్నికైతే ఈ హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తానని, లేకపోతే పదవి నుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధమేనన్నారు. ఆంజనేయులు ఇచ్చిన హామీల్లో అనేక వినూత్న కీలకమైన అంశాలున్నాయి. గ్రామ రైతు పొలాలకు ట్రాక్టర్ ద్వారా దున్నటానికి గుంటిపాయుటకు గంటకు 600, కర్గేటకు 1000 ఈ మాత్రం చొప్పున మాత్రమే ఛార్జ్ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం, బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులను హామీలలో పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపూర్ గ్రామ పంచాయతీకి మరి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈ యొక్క పోటీలో భాగంగా మరి నేను 22 గ్యారంటీల ఒప్పంద పత్రం మరి గ్రామ ప్రజలకు మరి రాసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బాండులో మరి 22 మరి పనులకు గాను నేను అగ్రి రాయడం జరిగింది. ఈ యొక్క పనులను మరి సంవత్సరం చొప్పున సంవత్సరం 5 పనులు చొప్పున నేను 5 సంవత్సరాల్లో మిగతా అన్ని పనులు కూడా చేసి అభివృద్ధిపై పూర్తి అవగాహన నాకు ఉంది కనుక మరి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్ దగ్గరలో వేయడం జరిగింది. కనుక ఒకవేళ నేను చేయలేని పక్షాన మరి ప్రజలకు నన్ను తీసేసే హక్కు మరి ఈ బాండ్ పత్రంలో మరి పొందుపరచడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చి మరి గ్రామ ప్రజలంతా కూడా నాకు ఓట్లేసి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని నేను సభాముఖంగా నేను సోషల్ మీడియా సమక్షంలో నేను ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. కనుక ఒక అవకాశాన్ని నాకు ఇవ్వాల్సిందిగా నేను గ్రామ ప్రజలను వేడుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా ద్వారా నేను మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాను.